హంద్రీనీవా కాలువకు నీరిచ్చి అనంత రైతుల కల నెరవేర్చినట్లు మంత్రులు అన్నారు. హంద్రీనీవా రెండో దశ కాలువకు అమాత్యులు నీరు విడుదల చేశారు. కరువుతో అల్లాడే అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే సంకల్పానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టగా ఆ పనులు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసినట్లు వెల్లడించారు. కూడేరు మండలం నుంచి నీటిని రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరుకు పారించారు. కాలువకు నీరు రావడంతో రాప్తాడు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. నీటి ప్రవాహం రాగానే మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ సహా స్థానికులు కాలువ గట్టుపై పాదయాత్ర నిర్వహించారు. కరువు జిల్లాకు తాగు, సాగునీరు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మంత్రులన్నారు. జీడపల్లి నుంచి 4వ ప్యాకేజ్ అంటే పద్దలాపురం దాకా ఈ రోజు మనం తీసుకెళ్తున్నాం నీళ్లు. నెక్స్ట్ మంత్ లాస్ట్ కంతా గొల్లపల్లి కూడా మనం నీళ్లు తీసుకెళ్తామని మీకు అందరికీ కూడా ఇప్పుడుండే రైతు సోదరులకు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మనం నిలబెట్టుకునే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అందరి తరపున కూడా గౌరవ సీఎం గారికి సీఎం సార్ అని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రపంచంలో 8 వరల్డ్ వండర్స్ ఉన్నాయి. దానిలో ఇది కూడా 9వ కలుపుకోవాలి. 565 కిలోమీటర్ల పొడవు, అనేక రకమైన లిఫ్టులు, 18 అడుగులు ఎత్తుకేల నీళ్లు, ఇటువంటి అసాధారణమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నభూతో నభవిష్యత్తుగా హంద్రీనీవాను పూర్తి చేస్తున్నందుకు ఆయన కూడా జిల్లా తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.